సెల్ టవర్ల ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. సెల్ టవర్ల రేడియేషన్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలచిత్తారి నగర్ లో అక్రమంగా సెల్ టవర్ నిర్మాణం. దీనిని బోడుప్పల్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పడతం లోకేష్ ఆధ్వర్యంలో పనులు నిలిపివేయడం జరిగిందని, తక్షణమే దీన్ని కమిషనర్ కి కాలనీవాసులు తెలియజేయాలని, పనులు ఆపాలని డిమాండ్ చేశారు. ఫోన్ల వేగం పెరుగుతున్న కొద్దీ యువత, పిల్లలు వాటికి మరింత అతుక్కుపోతున్నారని, సెల్ ఫోన్లు, టవర్ల నుండి వెలువడే రేడియేషన్ ప్రాణాలకు ప్రమాదకరమని, ఈ మధ్య కాలంలో అనేక మంది నోటి నుండి వినిపిస్తున్న మాటలు, సెల్ ఫోన్లు జనం చేతుల్లోకి వచ్చినప్పటి నుండి కొన్ని భయాలు రాజ్యమేలుతున్న మాట నిజం. సెల్ టవర్ల రేడియేషన్ వల్ల చర్మ సమస్యలు వస్తాయని, క్యాన్సర్ కూడా వస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. గర్భిణీ స్త్రీలకు వీటి ద్వారా ప్రమాదకరంగా మారింది. విద్యుత్ అయస్కాంత క్షేత్ర సంకేతాలపై జరిపిన విస్తృత పరిశోధనల్లో మొబైల్ టవర్ నుండి వచ్చే రేడియేషన్ ఎటువంటి హానికరమైన ఆరోగ్య సమస్యలను కలిగించదని తేలింది. సెల్ ఫోన్ తరంగాలు మన శరీరంలోని కణాలను వేడెక్కించడమే. రేడియేషన్ కణాలు వేడెక్కడం ద్వారా వాటి పనితీరు, జన్యు నిర్మాణం దెబ్బతింటుంది. సెల్ ఫోన్ రేడియేషన్ ఆ స్థాయిలో లేదన్నది చాలా మంది అభిప్రాయం. ప్రభుత్వం సూచించిన సురక్షిత పరిమితుల మేరకే ఫోన్ రేడియేషన్ ఉంటుందని వారి వాదన. ఈ వివాదం తేలినంత వరకు వాటి వినియోగంలో కాస్త జాగ్రత్త వహించడంలో నష్టమేమీ లేదని పేర్కొన్నారు. మొక్కలు జనవాసాల మధ్య నిర్మించడమే అంత శ్రేయస్సు కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఇలాంటి సెల్ టవర్లను నిలిపివేయాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ శంకరయ్య, పడతం లోకేష్, జయకృష్ణ, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. కొల్లిగూడ బాలచిత్తారి కాలనీలో మరి అక్రమంగా ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండా ఎయిర్టెల్ సెల్ టవర్ నిర్మాణం చేసినటువంటి సంబంధించిన వ్యక్తులందరికీ పూర్తిగా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చి అడ్డుకోవడం జరిగింది. ఈ యొక్క సెల్ టవర్ నిర్మాణం చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి మన చిన్న పిల్లలకు కానీ మరి వృద్ధులకు కానీ రేడియో ధార్మిక ప్రభావం వల్ల మరి వివిధ రకాలుగా అనారోగ్యాలకు గురవుతారు. కాబట్టి ఆ సందర్భంగా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లు అందరం కలిసి ఈ యొక్క సెల్ నిర్మాణం టవర్ని ఆపడం జరిగింది. అధికారులు కూడా ఇటు విషయంపై స్పందించి మరి వాళ్ళు ఈ సెల్ నిర్మాణదారులు ఏమంటారంటే మున్సిపల్ నుంచి పర్మిషన్ మేము తీసుకొని రావడం జరిగింది. మరి ఆ మున్సిపల్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ మేము సెల్ టవర్ నిర్మాణం చేస్తున్నాం అని చెప్తున్నారు వాళ్ళు. కానీ మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మరి దీని మీద కమిషనర్ గారు కూడా మరి వెంటనే ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలి. లేని పక్షంలో మరి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ల గతంలో కూడా మేమందరం కూడా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కూర్చొని మరి ఇక్కడ ఎలాంటి నూతన సెల్ టవర్ నిర్మాణం చేయకూడదని, మరి ఉన్న సెల్ టవర్లను కూడా తొలగించాలని చెప్పేసి అని గత 4 ఇయర్స్ నుంచి కూడా మీ కాలనీ వాళ్ళందరం కూడా వెల్ఫేర్ అసోసియేషన్లో తీర్మానం చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే గతంలో కూడా ఇక్కడ సెల్ టవర్ నిర్మాణం చేపడుతుంటే మరి కాలనీ వాళ్ళందరూ అడ్డుకొని దాన్ని మేము నిలిపేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఈ బిల్డింగ్ పైన మెయిన్ రోడ్ పై బిల్డింగ్ పై కూడా మరి సెల్ టవర్ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి మరి అధికారులు వెంటనే స్పందించి అట్టి నిర్మాణం సెల్ టవర్ని అడ్డుకోవాలి. మరి అదేవిధంగా ఇచ్చిన అనుమతిని కూడా రద్దు చేయాలని చెప్పేసి అని మరి నేను కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి ఇప్పటికైనా అధికారులు మరి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎలాంటి అలా అనుమతి లేకుండా ఇటువంటి సెల్ టవర్ నిర్మాణం చేయకూడదని చెప్పేసి అని మరి అధికారులకు నేను సూచిస్తున్నా. దయచేసి ఇప్పటికైనా వెంటనే మరి అధికారులు ఈ యొక్క నిర్మాణాన్ని ఆపాలని కోరుకుంటూ, లేని పక్షంలో మరి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అందరం కూడా మున్సిపల్ ఎదురుగా మీ ధర్నా కార్యక్రమం చేస్తామని చెప్పేసి అని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దలకు అందరికీ విజ్ఞప్తి ఇస్తుంది. కాబట్టి మా కాలనీకి అందరికీ వ్యతిరేకం. మేము నిలవాడని పెట్టనీయమని కోరుకుంటున్నాము. లేదంటే మున్సిపాలిటీ దగ్గర ధర్నా చేయగలం. కాలనీలో చాలామంది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. రేడియేషన్ వల్ల చాలామందికి ఇబ్బందులు వస్తాయి. దానివల్ల దీన్ని తొందరగా ఆపేయాలని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా కోరుకుంటున్నాము. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు,
అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.